ప్రెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. సో మనకి తెలుసు ఈ కాలంలో మనకి ఏంటంటే పోషకాల కంటే ఖనిజాల డెఫిషియన్సీస్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. విటమిన్స్ కంటే మినరల్ డెఫిషియన్సీస్ అనేవి మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు. సో మనకి సిఎండిలో మనకి 84 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ అనేవి మనకి సిఎండిలో ఉంటాయి. సో 84 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఒక బాడీ మనకి ఒక హ్యూమన్ బీయింగ్, హెల్తీ హ్యూమన్ బీయింగ్ వర్క్ అవ్వాలి, తన బాడీ వర్క్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 60 మినరల్స్ అయినా మనకు కావాలి, అట్లీస్ట్ 60 మినరల్స్ అయినా మన బాడీకి కావాలి. కానీ మనం ఎంత డైట్ చేసినా కూడా, ఎంత వాటర్ తాగినా డైట్ చేసినా కూడా మనం మేనేజబుల్ గా 16 to 18 అంటే 16 నుండి 18 మినరల్స్ మాత్రమే మనకు అందుతున్నాయి. సో మన బాడీలో సెల్ వర్క్ అవ్వాలన్నా, టిష్యూ వర్క్ అవ్వాలన్నా, ఆర్గాన్ ఇంకా మన కంప్లీట్ సిస్టమ్ వర్క్ అవ్వాలన్నా కూడా మనకి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. సో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మన బాడీలో తక్కువగా ఉంటుందో, మన బాడీలో ఏంటంటే తిన్న ఫుడ్ అనేది ఎనర్జీ కింద సో తిన్న ఫుడ్ అనేది మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. సో అందుకే మనం చూడొచ్చు కొంతమందికి ఎలా అంటే ఎంత తిన్నా, టైం టు టైం పడుకున్నా కూడా బాడీలో అలసట, నీరసం అనేది మనం చూస్తూనే ఉంటాం. చాలా వీక్ గా ఉంటారు, చాలా నీరసంగా ఉంటారు. సో ఇలాంటివన్నీ చూస్తాం. ఎంత పడుకున్నా కూడా బాడీలో నిద్ర మబ్బు అనేది వదలదు, ఎందుకంటే వాళ్ళ బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్ గా లేదు. అండ్ ఆల్సో వాళ్ళ తిన్న తిండి అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వలేదు, వాళ్ళ మెటబాలిజం అనేది స్లోగా ఉందని అర్థం. సో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఎప్పుడు, అందుకని మనకి మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ కన్జ్యూమ్ చేయాలి అని చెప్తారు. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ గా వాటర్ కన్జ్యూమ్ చేయమో మన ఫుడ్ మెటబలైజ్ అవ్వదు, తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. సో అందుకని మన బాడీలో ఉన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి అన్న వాటర్ ఇంటేక్, బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది కూడా మనము మెయింటైన్ చేసుకోవాలి. సో మినరల్స్, ఆల్కలైన్ బాడీ, హెల్తీ గట్. ఇక్కడ మనకి ఏమవుతుంది, మనం ఏవైతే ఫుడ్స్ తింటాము లైక్ మన టీ, కాఫీస్, నాన్ వెజిటేరియన్స్ అండ్ హై షుగర్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, హై కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో, మన బాడీలో అవి ఎక్కువ మోతాదు యాసిడ్స్ ని క్రియేట్ చేస్తాయి. సో ఎప్పుడైతే యాసిడ్స్ ఎక్కువగా మన బాడీలో రిలీజ్ అవుతాయో అక్కడ మనకి డిసీజెస్ కూడా ఎక్కువగా పుట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. ప్లీజ్ రికార్డ్ రిక్వెస్ట్ ఏం పెట్టకండి ప్రజెంట్ అయితే, ఓకే? సో మన బాడీలో మినరల్స్ ఏం చేస్తాయంటే, మన బాడీలో ఏవైతే యాసిడిటీ ఉంటుందో, యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన బాడీని pH లెవెల్స్, మన బాడీలో pH లెవెల్స్ ని మెయింటైన్ చేసి మన బాడీని ఆల్కలైన్ గా ఉంచడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో మినరల్స్ అనేవి మన బాడీలో ఉన్న యాసిడ్స్ ని తగ్గించడానికి, మన బాడీని ఆల్కలైన్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైతే బాడీ ఆల్కలైన్ గా ఉంటుందో మన డైజెషన్ కూడా బెటర్ గా అయ్యి మనకి మన గట్ అనేది కూడా హెల్దీగా ఉండడానికి ఇది ఎక్కువ ఛాన్స్ ఉంది. సో 6 సైన్స్ ఆఫ్ అన్హెల్తీ గట్. మన గట్ అనేది హెల్దీగా ఉండలేదు, మనకి డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా లేదు అంటే మన బాడీ అనేది మనకి చాలా రకాల సిగ్నల్స్ అనేది ఇస్తుంది. సో మన బాడీ మనకి చాలా రకాల సిగ్నల్స్ ఇస్తుంది. లైక్ మీకు కడుపు చెడిపోవడం కావచ్చు, మీకు గ్యాస్ ఎక్కువ ఉండడం కావచ్చు, మీకు కడుపు ఉబ్బకంగా ఉండడం కావచ్చు, ఎక్కువ నీరసం, మోషన్స్, మీకు మలబద్ధకం ప్రాబ్లం వస్తుంది అంటే మీ గట్ అనేది హెల్దీగా లేదు, మీ జీర్ణశక్తి సరిగ్గా లేదు, మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్దీగా లేదు అని అర్థం. మోస్ట్లీ మనం ఏం చేస్తాం, ఈనో ప్యాకెట్ కానీ, ప్యాండీ, ప్యాంటాక్ ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటాం. సో మనకు మేజర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి? మేజర్ గా మనం టైం టు టైం ఫుడ్ తినకపోవడం కావచ్చు, అండ్ ఆల్సో టైం టు టైం వాటర్ ప్రాపర్ గా కన్జ్యూమ్ చేయకపోవడం కావచ్చు, అండ్ ఆల్సో ప్రాపర్ స్లీప్ లేకపోవడం కూడా కావచ్చు, ఒక లైఫ్ స్టైల్ మనది ప్రాపర్ లేకపోవడం కావచ్చు. మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉంటాయి మన గట్ అనేది హెల్దీగా ఉండకపోవడానికి. సో మన బాడీ ఎప్పుడైతే మనకి ఇలాంటి సిగ్నల్స్ ఎప్పుడైతే ఇస్తుందో మన బాడీని కూడా మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన బాడీ మనకి ఇచ్చే సిగ్నల్స్ ద్వారా మనం మన బాడీకి ఏమి ఇవ్వగలుగుతాం. సో మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్
మన గట్ హెల్తీగా లేదు, మన బాడీలో ఎక్కువ మోతాదు యాసిడ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అక్కడ మనం మన బాడీకి ఏమి ఇవ్వచ్చు, మన బాడీకి మనం మినరల్స్ ఇవ్వచ్చు, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు, మన ఈటింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయొచ్చు. వీటి వల్ల మన గట్ అనేది మళ్ళీ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ మనం ఏదైతే ఈనో ప్యాకెట్స్, మనము నార్మల్ గ్యాస్ట్రిక్ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కన్జ్యూమ్ చేస్తా మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే వస్తుంది, కానీ లాంగ్ టర్మ్ రిలీఫ్ అనేది మనకి దొరకదు. సో మనకి సప్లిమెంట్స్ అనేవి మనకి మన బాడీకి ఎలాంటి పోషకాలు కావాలి, ఎలాంటి ఖనిజాలు కావాలో దానికి అందిస్తూ మనకి లాంగ్ రన్ లో మనకి ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి మనకి లాంగ్ రన్ లో పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనకి సప్లిమెంట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఇతను క్యాన్సర్ ని డిస్కవరీ చేసిన సైంటిస్ట్. ఈయన డాక్టర్ ఆటో వార్బర్. ఈయన ఏం చెప్తున్నారంటే మనకి నో డిసీజ్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మన బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్, ఆల్కలైన్ స్టేట్ లో ఉంటుందో అక్కడ మనకి క్యాన్సర్ కూడా పుట్టే ఛాన్స్ అనేది ఉండదు. సో మన బాడీలో మినరల్స్ అనేవి అంత ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆల్సో మన బాడీలో pH లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవడం కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సో అండ్ ఆల్సో మినరల్స్ మన బాడీలో మన హెడ్ టు టో, తల నుంచి కాలి వరకు మనకి ఏ ఆర్గాన్ పనిచేయాలన్నా, ఏ సెల్ పనిచేయాలన్నా కూడా మనకి మినరల్స్ అనేది అవసరం. మనం మాట్లాడుతున్నామన్నా కూడా కొన్ని మినరల్స్ అనేవి మనకు ఖర్చు అవుతాయి. కానీ మనకి ఏదైతే వాటర్, ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతాము, ఓకే, సో మినరల్ వాటర్ లో బేసికల్ గా మనకి మినరల్సే ఉండవు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేసేది ఆర్ఓ వాటర్, ఎక్కువ ఫిల్టరేట్ అయ్యే వాటర్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం. సో దీని వల్ల ఏమవుతుంది మనకి అంటే బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు మనకి గుడ్ మినరల్స్ ని కూడా వాటర్ తీసేస్తుంది. దీని వల్ల బాడీకి మినరల్స్ అనేవి అందట్లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు మన మేజర్ ప్రాబ్లం కీళ్ళవాతం కావచ్చు, మోకాళ్ళ మధ్యలో గుజ్జు తగ్గిపోవడం కావచ్చు, ఇవన్నీ మేజర్ గా కూడా మనకి మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తాయి మనకి. సో ఆల్కలైన్ వాటర్ ఈక్వల్స్ టు హెల్తీ గట్. సో మరి ఆల్కలైన్ వాటర్ మన గట్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సడన్ గా మోషన్స్ అయ్యా అనుకుందాం, మనకి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా పని చేయట్లేదు అనుకుందాం. సో అలాంటప్పుడు మనం మేజర్ గా ఏం తింటాం? పెరుగన్నం, ప్రోబయోటిక్స్ లాంటివి తీసుకుంటాం, అవునా? ఎందుకు అవన్నీ తీసుకుంటాం అంటే మన గట్ లో ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో దాని వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ లో డిస్టర్బెన్స్ వచ్చి అక్కడ మనకి మోషన్స్ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ అవుతాయి. సో మనం పెరుగు లాంటివి తిన్నప్పుడు ఏమవుతుంది, ఆ పెరుగులో ఏదైతే లాక్టోబాసిల్లస్ అనేది గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో అది మన గట్ లో బ్యాడ్ బ్యాక్టీరియాని తీసేసి గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసి మన గట్ లో ఉన్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి మనకు అది హెల్ప్ చేస్తుంది. సో అలాగే మనకి ఆల్కలైన్ వాటర్ కూడా మన గట్ లో గుడ్ బ్యాక్టీరియాని గ్రో చేయడానికి, అలాగే మన గట్ ని ఇంకా బెటర్ గా హెల్దీగా ఉంచడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో సిఎండి అనేది మనకి గ్రేట్ సాల్ట్ లేక్ ఉథా నుంచి ఇది మనకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇందులో మనకి ఒక హ్యూమన్ బాడీకి ఏవైతే మినరల్స్ రిక్వైర్డ్ హ్యూమన్ మినరల్స్ ఉంటాయో, ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ రిక్వైర్డ్ మినరల్స్ మన బాడీకి అందించడానికి, అందుకే మనకి స్టార్టింగ్ లో విన్నాం ఏంటి, 84 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్. ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన మినరల్స్, మన హ్యూమన్ బాడీకి కావాల్సిన మినరల్స్ అనేవి కంప్లీట్ గా మనకి సిఎండి లో ఉంటాయి. అండ్ ఆల్సో ఇది మనకి హైలీ బయో అవైలబుల్, అంటే మన బాడీకి ఇందులో మినరల్స్ అనేవి మన బాడీకి ఈజీగా అబ్జర్వ్ అయ్యేలా మనకి ఇందులో డిజైన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆల్సో ఇది మనకి 2 years ఆఫ్ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మనకి సిఎండిని తీసుకురావడానికి. సో సిఎండి ఓన్లీ వెస్టీజ్ కి మాత్రమే, సిఎండిని గ్రేట్ సాల్ట్ లేక్ ఉతా నుంచి తీసుకురావడానికి సోర్స్ అనేది ఓన్లీ పేటెంట్ రైట్స్ వెస్టీజ్ కి మాత్రమే ఉన్నాయి. వేరే ఏ కంపెనీకి ఈ పేటెంట్ రైట్స్ అనేవి లేవు. అండ్ ఆల్సో మనకి సిఎండికి చాలా రకాల సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి. మీకు మార్కెట్ లో వచ్చే క్వైరీస్ మేజర్ గా ఇవే ఉంటాయి, మీకు సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కాదా. సో మనకి చాలా రకాల సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి. లైక్ మనకి అమెరికన్ వెజిటేరియన్ సర్టిఫికేట్, గ్లూటెన్ ఫ్రీ సర్టిఫికేట్, కాషియస్ సర్టిఫికేట్, హలాల్, గ్రాస్, ఎన్ఎస్ఎల్, ఇవి మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి సిఎండికి వచ్చిన సర్టిఫికేట్స్. సో మనకి ఒక లైవ్ బ్లడ్ సెల్ అనాలిసిస్ అనేది జరిగింది. సో మనకి బ్లడ్ సెల్ అనాలిసిస్ లో మనకి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సో సెల్స్ కి ఉన్న అలవాటు ఏంటి అంటే ఎక్కడైతే పోషకాలు ఉంటాయో అక్కడ మాత్రమే సెల్స్ అనేవి దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్
పిక్చర్ లో చూడొచ్చు. ఇక్కడ ఒక పర్సన్ బ్లడ్ శాంపిల్ మనం తీసుకొని టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ సెల్స్ అనేవి కంప్లీట్ గా ఒక దగ్గరే ఉన్నాయి, ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. ఎందుకు? బాడీలో పోషకాలు ప్రాపర్ గా లేవు, మనకు అధికంగా మన బాడీలో లేవు, అక్కడక్కడే పోషకాలు ఉన్నాయి కాబట్టి సెల్స్ కూడా అక్కడక్కడే ఒకే దగ్గర ఉన్నాయి. ఎక్కడైతే వాళ్ళకి న్యూట్రిషన్ ఉందో అక్కడ మాత్రమే సెల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి మనం ఏం చేసామంటే సిఎండిని ఒక గ్లాస్ లో వేసిచ్చి వాళ్ళకి కన్జ్యూమ్ చేసిన తర్వాత ఒక గంటన్నర తర్వాత మళ్ళీ వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని మనం టెస్ట్ చేసినప్పుడు సెకండ్ పిక్చర్ లో మనం చూడొచ్చు బ్లడ్ సెల్స్ అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి సిఎండి అనేది చాలా ఇన్స్టెంట్ గా 1 hour లో కంప్లీట్ గా మన బాడీ పైన వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ప్రతి సెల్ పైన సిఎండి మనకి ప్రతి సెల్ పైన మినరల్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. అండ్ ఆల్సో చాలా క్విక్ గా మన బాడీకి అబ్జార్బ్ కూడా ఇది అవ్వడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో సిఎండి మనకి ఏంటంటే మనకి సెల్స్ లో నరిష్మెంట్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మనందరికీ తెలుసు వాటర్ ఎప్పుడైతే మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తామో మన స్కిన్ కూడా గ్లోయింగ్ గా ఉంటుంది. ఎందుకు అంటే మన బాడీలో చాలా రకాల టాక్సిన్స్ విషపూరిత పదార్థాలు ఉంటాయి. సో మనం ఎప్పుడైతే బాడీకి ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఉంటాము అదేం చేస్తుంది బాడీలోంచి టాక్సిన్స్ ని యూరిన్ ద్వారా కావచ్చు స్వెట్ ద్వారా కావచ్చు బాడీలోంచి టాక్సిన్స్ అన్నిటిని డీటాక్సిఫై చేయడానికి మనకు అది హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా మనకి స్కిన్ కూడా గ్లోయింగ్ గా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి మసిల్ ఫంక్షనింగ్ లో హెల్ప్ అవుతుంది. అలాగే మన రోగ నిరోధక శక్తిని కూడా ఇంకా మెరుగుపరచడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో సిఎండి ఎలా తీసుకోవాలి? సో డైలీ 21 drops అంటే 1 liter ఆఫ్ వాటర్ లో మనము 7 drops అనేది మనం యాడ్ చేసుకొని మనము తీసుకోవచ్చు. సో మేడం ఇది మనం స్టీల్ బాటిల్లో తీసుకోవాలా, ప్లాస్టిక్ బాటిల్లో తీసుకోవాలా, లేదు అంటే గ్లాస్ బాటిల్లో తీసుకోవాలా? సో మనం మేజర్ గా రికమెండ్ చేసేది మనం ప్లాస్టిక్ బాటిల్లో తీసుకోవచ్చు, బట్ నాట్ కిన్లే బాటిల్స్, బిస్లరీ బాటిల్స్, నార్మల్ లో క్వాలిటీ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా అందులో అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ బాటిల్స్ అనేవి తక్కువ క్వాలిటీలో ఉంటాయి. అండ్ ఆల్సో అందులో మనకి మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. మనం వాటర్ తాగినప్పుడు ఆ మైక్రో ప్లాస్టిక్స్ కూడా మన బాడీలోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు గుడ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనం ఇంట్లో వాడతాం, టప్పర్వేర్ కావచ్చు, ఇలాంటి గుడ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, సిలికాన్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. సో ఇందులో మీరు సిఎండిని కన్జ్యూమ్ చేయొచ్చు, లేదంటే గ్లాస్ వాటర్ బాటిల్లో అయినా కూడా మీరు తీసుకోవచ్చు. సో మేడం స్టీల్ బాటిల్లో ఎందుకు తీసుకోకూడదు అని ఒక క్వైరీ ఉంటుంది. సో మినరల్స్ అనేవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం కాపర్ బాటిల్స్ ఉంటాయి, కాపర్ బాటిల్స్ లో ఒక్కొక్కసారి మనకు ఒకసారి వాటర్ వేసినప్పుడు గ్రీన్ కలర్ గా టార్నిష్ అవుతూ ఉంటుంది, అవునా? సో ఎందుకు అంటే మినరల్స్ ఒక్కొక్కసారి మెటల్ కి రియాక్ట్ అయ్యి దాని కలర్ ని చేంజ్ చేస్తుంది. సో ఒకవేళ మీరు స్టీల్ బాటిల్లో కానీ తీసుకోవాలి అనుకుంటే 2 hours లోపు మీరు ఆ వాటర్ కన్జ్యూమ్ చేసుకోగలిగితే మీరు స్టీల్ బాటిల్లో తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ గుడ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లేదంటే గ్లాస్ వాటర్ బాటిల్లో మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే, సో ఎవరికి సిఎండి ఇవ్వకూడదు అంటే కిడ్నీ స్టోన్స్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు సిఎండి అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్ పేషెంట్స్ లో మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి కాల్షియం ద్వారా మనకి ఫామ్ అవుతాయి. సో మనకి ఇందులో కాల్షియం కూడా ఒక కైండ్ ఆఫ్ మినరల్ మనకి. సో మనకి మినరల్స్ అనేవి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ లో ఇంకా హెల్ప్ అవుతాయి కాబట్టి మనం కిడ్నీ పేషెంట్స్ లో మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. సో ఇది ఇవాల్టి సెషన్. మీకు ఇవాల్టి సెషన్ లో సిఎండి గురించి పర్టికులర్ గా ఏదైనా క్వైరీ ఉంది అంటే మీరు నాకు చాట్ బాక్స్ లో మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 12 years అండ్ అబౌవ్, 12 సంవత్సరాలు ఉండాలి మీరు ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేయాలి అన్న. అండ్ ఇంకొకటి మీరు ఏ కండిషన్ లో ఎవరికి ఎలాంటి సప్లిమెంట్ సజెస్ట్ చేయకూడదు అంటే ఒకటి ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భవతులకి, ఇంకా పాలిచ్చే తల్లులకి, ఇంకా క్రియాటినైన్ ఎక్కువ హై క్రియాటినైన్ ఇంకా డయాలసిస్ కండిషన్ లో ఉన్నారు అంటే వాళ్ళకి మీరు ఎలాంటి సప్లిమెంట్ కానీ ఎలాంటివి సజెస్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ అండ్ ఫీడింగ్ మదర్ లో వచ్చే కేసు ఎలా ఉంటుందంటే మేబీ ఆ మదర్ దాన్ని డైజెస్ట్ చేసుకోవచ్చు, మదర్ కి ఆ బాడీకి అడాప్ట్ అవ్వచ్చు, కానీ బేబీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. సో అందుకనే మనము ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీడింగ్ మదర్స్ లో మేజర్ గా ఎలాంటి సప్లిమెంట్స్ అనేవి మనము సజెస్ట్ చేయాలి. సో హై క్రియాటిన్ అండ్ డయాలసిస్ కండిషన్ లో మనం ఓన్లీ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వరకు మాత్రమే ఇవ్వగలుగుతాం. ఎందుకు అంటే వాళ్ళు లెట్ మీ కంప్లీట్. ఓకే, నేను మీ క్వైరీస్ తీసుకుంటాను. సో ఎందుకు అంటే హై క్రియాటిన్ అండ్ డయాలసిస్ వెళ్తున్న
అవుతున్నారు అంటే వాళ్ళకి మేబీ వాళ్ళ కిడ్నీ అనేది ఫెయిల్యూర్ సైడ్ వెళ్తుంది. సో అందుకని మనము కిడ్నీ ఫెయిల్యూర్ సైడ్ వెళ్ళినప్పుడు మీరు సప్లిమెంట్స్ ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళ కిడ్నీ అనేది దాన్ని ఫిల్టర్ చేయలేదు. మీరు ఇచ్చినా ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తగ్గదు. సో అందుకని మీరు ఈ 4 కండిషన్ లో మీరు ఎలాంటి సప్లిమెంట్ అనేది మీరు సజెస్ట్ చేయకూడదు. సిఎండి మీరు బాడీలో స్టన్స్ రాడ్స్ ఉన్న వాళ్ళకి స్టీల్ రాడ్స్ ఓకే, వాళ్ళు ఒక 5-6 మంత్స్ అవుతుంది వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఇంప్లాంట్స్ అయింది అంటే యూ కెన్ పర్ మ్యామ్ పర్ డేకి 7 days. నో, పర్ డే 1 లీటర్లో 7 డ్రాప్స్. అలా మనము 3 liters ఆఫ్ వాటర్ మన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు టేక్ కంపల్సరీ 3 liters ఆఫ్ వాటర్. ఫీవర్ ఉన్నప్పుడు యూ కెన్ టేక్, ఇవ్వచ్చు. ఐ ప్రాబ్లం సిఎండి సంథింగ్ మీరు ఈ ప్రాబ్లం కి ఇవ్వచ్చా ఈ ప్రాబ్లం కి ఇవ్వకూడదా అని ఏం లేదు. ఒక కిడ్నీ ప్రాబ్లం తప్ప మీరు ఎలాంటి కండిషన్ లో అయినా సిఎండి మనం రెగ్యులర్ గా మనం తీసుకోవచ్చు. అలా ఏం లేదు. హార్ట్ పేషెంట్స్ ఓకే, కానీ కండిషన్ ఏంటి? ఎనీ వాటర్ యూ కెన్ టేక్ సిఎండి, ఏ వాటర్ లో అయినా మీరు తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా